నియోజకవర్గం దేవనకొండ మండలం హంద్రేవాగు వరద వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. పంట నష్టపోయిన గ్రామాల్లో సిపిఎం పార్టీ బృందం పంటల పరిశీలన. రైతుల్ని ఆదుకోవాలని జేసీకి వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు. ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో పై ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకి హంద్రేవాగు పొంగిపొర్లిన నేపథ్యంలో హంద్రేవాగుకు ఇరువైపులా ఉన్నటువంటి పంట పొలాలకి తీవ్ర నష్టం జరిగిందని, హంద్రీ పరివాహక ప్రాంతాల్లో రైతులకి భారీ నష్టం జరిగిందని, నష్టపోయిన రైతన్నకి ఎకరాకు 50,000 పరిహారం ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు శేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం నాడు సిపిఎం పార్టీ మండల కమిటీ బృందం నష్టపోయిన పంట పొలాలని పరిశీలించారు. ఈ సందర్భంగా వీరశేఖర్ మాట్లాడుతూ, హంద్రీవాగు వరద వల్ల పొలాల్లో దాదాపుగా అడుగు నుండి 4 అడుగుల మేర నీటి ప్రవాహం ప్రవహించిందని, ఈ ప్రవాహం వల్ల పంట పొలాల్లో విపరీతంగా బురద మేట పెట్టడం వల్ల పంటలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ కొన్ని పంటల్లో నీరు నిలిచి ఉందని, ఈ పంటలు కులిపోయేటువంటి ప్రమాదం ఉందని, పత్తి మొదటి కాపు బాగా వచ్చిందని, కాయలు పూత బాగా ఉందని ఆనందపడిన రైతుకు వరద నిరాశ మిగిల్చిందని పేర్కొన్నారు. భారీ పెట్టుబడులు పెట్టి ఆశాజనకంగా వ్యవసాయం చేసిన రైతులకి అనుకోని రీతిలో హంద్రీవాగు ప్రవాహం తీవ్ర నష్టాల్ని తెచ్చిపెట్టింది. దాదాపుగా మద్దికేర మండలం బురుజుల గ్రామం నుండి తేర్నకల్ వరకు దేవనకొండ మండలాల్లో వెలమకూరు, కుంకనూరు, పొట్లపాడు, తేర్నకల్ రెవెన్యూ పరిధిలో తీవ్ర పంట నష్టం జరిగింది. రైతులు వేసుకున్న కంది, పత్తి, ఉల్లి, మిరప, వేరుశనగ, సజ్జ, జొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న పంటను అంచనా వేసి రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పెరుగుతున్న పెట్టుబడులతో అతివృష్టి, అనావృష్టి నిత్యం పంట నష్టాన్ని చవిచూస్తున్న రైతన్నని ఆదుకోవాలని, ఎకరాకి 50,000 పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, బజారి మండల కమిటీ సభ్యులు మెహబూబ్ బాషా, యూసఫ్ బాషా, ప్రజా సంఘాల నాయకులు సుధాకర్, రవి, బడేసాబ్, నాగేష్, ఆంజనేయులు, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. పత్తి పంట చాలా ఆప్యాయతతో పెంచుకున్నటువంటి, చాలా పెట్టుబడితో పెట్టినట్టు ఈ పంట చాలా నాశనమైంది. నీళ్లు ఇక్కడ నిలబడినాయి. ఈ నీళ్లు నిలబడిన రాబోయే రోజుల్లో ఇదంతా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది, ఎండిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే వ్యవసాయ శాఖని, రెవెన్యూ శాఖని కదిలించి ఆ పద్ధతిలో రైతులకు న్యాయం జరిగేటువంటి పద్ధతిలో చేయాలా. దేవనకొండ మండలంలో వెలమకూరుతో మొదలు పెట్టుకుంటే వెలమకూరు, ఆలార్దిన్నె, అదేవిధంగా పొట్లపాడు, తెర్నేకల్లు, తెర్నేకల్ గ్రామ పంచాయతీ రెవెన్యూకి సంబంధించినటువంటి బెల్లందొడ్డి, పుల్లాపురము, ఈ గ్రామాల్లో, అదేవిధంగా పక్కన ఆస్పరి, గోనెగండ్ల మండలాలకు గంజెల కానీ, లేకపోతే ముత్తుకూరు కానీ, పుటకలమరి గ్రామాలు కానీ చాలా నష్టపోయినాయి. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే రైతుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలా. అవసరమైతే వీళ్ళకు సహాయక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికగా వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ రంగంలో దింపాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ బృందంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు వీరశేఖర్, సిపిఎం పార్టీ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. మంగళవారం రాత్రి కురిసినటువంటి పత్తికొండ నియోజకవర్గం, ఆలూరు నియోజకవర్గం పైతట్టు గ్రామాల్లో కురిసినటువంటి భారీ వర్షం ఈ నియోజకవర్గాల్లో భారీగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఏదైతే హంద్రీవాగు పరివాహక ప్రాంతం ఉందో ఆ హంద్రీవాగు పరివాహక ప్రాంతంలో అటువైపు ఇటువైపు ఉన్నటువంటి పంట పొలాలు పూర్తిగా మునిగిపోయి ఏమాత్రం ఉపయోగకరం లేకోకుండా రైతులకి తీవ్ర నష్టాన్ని వచ్చాయి. పత్తి పంట, కంది, వరి, అదేవిధంగా ఉల్లి, మిరప, వేరుశెనగ, అనేకమైన రకాల పంటలు చాలా తీవ్రంగా నష్టపోయినాయి. మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు ఈ మండలంలో నెలకొన్నాయి. ఇప్పుడు అది ఈ పైన ఎక్కడైతే